రైట్, రిజర్వేషన్ల జీవో కూడా వచ్చేసింది. పాత పద్ధతిలో 50% రిజర్వేషన్లు దాటకుండా సర్పంచ్ ఎలక్షన్లు అంటే ఇంట్లోనే బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వంచాలే. ఇక దీన్ని బట్టి ఏ ఊరు ఎవరికి అనేది రేపు తెలుస్తుంది. గ్రామ పంచాయతీల గార్డీఓలు వార్డు మెంబర్లకు ఎంపీడీఓలు రిజర్వేషన్లు ఫైనల్ చేస్తారు. నిరుడు చేసిన సర్వే ఆధారంగా బీసీలకు 2011 జనాభా లెక్కలను బట్టి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వంచుతారు. అట్లనే మహిళలకు 100కి సగం సీట్లు ఇవ్వాల్సిందే. ఎలక్షన్లు ఎన్నడు పెడతారో చెప్పాలని హైకోర్టులో కేసు నడుస్తున్నది కదా, అది ఎల్లుండే విచారణకు వస్తుంది. మేమంతా తయారుగా ఉన్నామని చెప్పేదానికి ఈ జీవో రిజర్వేషన్లు ఫైనల్ చేసుడు అక్కడికి వస్తుంది. మర్నాడు మంగళవారం కేబినెట్ మీటింగు సర్పంచ్ ఎలక్షన్లకు తవ్వసాపు చేసే ముఖ్యమైన కార్యము. ఇది కాగానే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇడుస్తుంది. ఎప్పటికంచెలి నామినేషన్లు ఎప్పుడు ఓట్లు అనేది. డిసెంబర్ 10 తారీఖు నుంచి 20 తారీఖు లోపల ఒడిపిస్తారనే ప్రచారం నడుస్తోంది. అంటే ఇంకో 15-20 రోజులే. హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలలో గ్రామ పంచాయతీలు లేవు కాబట్టి 31 జిల్లాలలో మొత్తం 12,733 పల్లెలలో సర్పంచ్ ఓట్ల జాతర ఉంటది. ఇక అయితే బీసీ రిజర్వేషన్లు 42% కోట్లు ఆగినందుకు పార్టీ పరంగా పక్కా ఇస్తుందట కాంగ్రెస్. కడమ పార్టీలు ఇట్లనే ఇయ్యాలనేది ఇలా డిమాండ్. కాకుంటే సర్పంచ్ ఎలక్షన్లలో పార్టీ గుర్తులు ఉన్నాయి. ఇక మంత్రి తుమ్మల సార్ మంచి ఆఫర్ ఇచ్చిండు. అందరూ కూర్చొని ఎనానిమస్ మంచోడిని చేసుకుంటే ఆ ఊరికి 10 లక్షల రూపాయలు ఇస్తా గ్రాంట్. ఎనానిమస్ అయిన వాళ్ళకి పోటీ పడితే మీకు 10 లక్షల బొక్క. ఇక ఊరి రిజర్వేషన్ మీ వార్డు రిజర్వేషన్ చూసుకొని పోటీ చేసేటోళ్ళంతా తయారు ఉండుర్రి మళ్ళా.